అందరికీ హాయ్ అండి. ఈ చిన్న వీడియో తీసాను. అంటే సోమవారం మార్నింగ్ బాబావారి పూజ అయిపోయింది. వినాయకుడిది కూడా చేసేసి మూడో రోజు కదా అని కదిపిస్తాను. ఇంకా తను మధ్యాహ్నం పట్టుకెళ్ళి అదే వినాయకుడి మందిరంలో పెట్టేశారు బయట. కాకపోతే నేను మాత్రం ముందు రోజు తీసిన వీడియో అండి, ఇది చిన్నది. పూజ చేసేటప్పుడు మర్చిపోయాను, తర్వాత గుర్తొచ్చింది, అందుకే చిన్న వీడియో అది పెట్టాను. ఇంకా మార్నింగ్ అండి, మరుసటి రోజు మంగళవారం మార్నింగ్ ఇంకా పూజ అయిపోయింది. స్వీటీకి కూడా దానికి పాలు తాగేసింది. ఇంకా పైన ముందు రోజు నైట్ బట్టలు అవి వాషింగ్ మిషన్లో వేసాను కదా, ఇంకా అవి ఉంటే పైన ఆరబెట్టడానికని ఇలా వచ్చి పైన పెట్టేసి ఇదిగోండి ఇక్కడ కనకాంబరం మొక్క చూసారా, చిన్న చిన్న మొగ్గలు వస్తున్నాయి. ఇప్పుడు కట్ చేస్తే పలవలేసి మళ్ళీ పువ్వులు కూడా బాగా వస్తాయి. కట్ చేయాలండి సాటర్డే, అదండి శనివారం రోజు కానీ ఏదో ఒక రోజు కట్ చేసేస్తాను. ఇంకా కానీ ఎదురుగుండా స్టేడియంలో చూసారు ఎన్ని మొక్కలు వచ్చేసినాయండి, చాలా గుబురుగా ఉన్నాయి. అందుకే ఎవరు తిరగట్లేదు, ఏమైనా పాములు వస్తాయేమో అని. ఇంక తను వచ్చేటప్పుడు చిక్కుడికే ఆనియన్స్ పట్టుకొచ్చారు. ఆనియన్స్ ఉన్నాయి కానీ మళ్ళీ పట్టుకొచ్చారు, మర్చిపోయారంట. ఇంక సరే అని ఇవి పొత్తులు తీసేసాను కదా, వినాయకుడి దగ్గర వేయండి. ఇంకా ఉప్మా అండి, ఇంకా నేను ఉప్మా తినేసి ఇదిగోండి చిక్కుడికాయ, మా స్వీటీకి ఇష్టమైన కూర అండి చిక్కుడికాయ. పచ్చి చిక్కుడికాయ కూడా తినేస్తుంది, దానికి పెట్టాలి. కానీ ఇంకా చిక్కుడికాయ టమాటా కూర చేస్తున్నాను. మంగళవారం కదా, మేము నాన్ వెజ్ అది తినం మంగళవారం. ఇంకా అందుకనని చిక్కుడికాయ తీసుకొస్తే ఇంకా కూర వేస్తున్నాను. అలా ముందు రోజు వినాయకుడిని తీసాను కదండి, కదిపాను కదా, చూపిద్దాము అనుకున్నాను. కానీ మర్చిపోయానండి, ఏదో పనిలో పడో ఫోన్ ఏదో వస్తే ఇంక మర్చిపోయాను. ఇంక తర్వాత మొత్తం అంతా తీసేసిన తర్వాత అన్నీ కవర్లో పెట్టిన తర్వాత అప్పుడు గుర్తొచ్చింది. ఇంక సరే అని ఆ వినాయకుడిని మీకు ఒకసారి చూపిద్దాం కదా అని చిన్న వీడియో అలా తీసి మళ్ళీ మీకు పెట్టాను, చూస్తారు కదా అని. ఇంకా చిక్కుడుకాయలు కూడా ఆనియన్స్ మగ్గిపోయి మళ్ళీ చిక్కుడుకాయలు వేసాను, అవి కూడా మగ్గితే అప్పుడు ఈ టమాటా వేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఆచి మసాలా పౌడర్ వేసి కూర చేసేస్తాను. అందులో మా స్వీట్కి ఇష్టమైన కూర అన్నాను కదండి, దానికి చాలా ఇష్టం. కానీ ఇష్టంగా ఒకసారి అయితే అండి 1/2 కిలో చిక్కుడుకాయలు తినేసింది. పచ్చి చిక్కుడుకాయలు టేబుల్ మీద పెట్టాను, పచ్చిమిరపకాయలు చిక్కుడుకాయలు కలిపి ఉన్నాయండి. తినదలే అనుకున్నాను. ఈలోగా నేను ఏదో చూసుకునేసరికి చేసేసరికి అది మొత్తం పచ్చిమిరపకాయలు ఒక్కటి మిగిల్చి చిక్కుడుకాయలు మొత్తం తినేసిందండి. చాలా ఇష్టమండి దానికి. నేను చిక్కుడుకాయలు కట్ చేస్తున్నా సరే వచ్చి అడుగుతుంది పెట్టమని. ఇంకా నేను టమాటా చిక్కుడుకాయ మగ్గింది కదండి, టమాటా కూడా వేసేసాను. మగ్గిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా ఆచి పౌడర్ అంతా అదండి కొంచెం వేసేసి ఇంకా ఇలాగా కారం అది వేసిన తర్వాత కూర అయిపోయింది. ఇంకా గిన్నెలో కూడా తీసాను, హాట్ బాక్స్లో తెద్దాం అనుకున్నాను. కానీ ఇంకా అది ఒక్క పూటగా వస్తుందండి, ఎందుకంటే స్వీటీకి కూడా ఇష్టం, అది ఎక్కువ తింటుంది కదా. ఇంక మేము భోజనాలు అయిపోయినాయి, అది పడుకుంది. ఇంకా ఈవినింగ్ అయిపోయింది, 5 అవుతే 5 4:30 అదే 4:30 అయింది. ఇంకా తనకి టీ పెట్టి ఇచ్చేసి స్టవ్ మీద పాలు వేసేసి ఇదిగోండి మళ్ళీ మా స్వీట్ ఏం చేస్తుందని చూస్తే ఇదిగోండి ఇలా చూస్తుంది. మళ్ళీ పైకి వెళ్ళాను, మోటార్ ఆన్ చేసి పైకి వెళ్ళాను. ఇలా డబ్బా నిండుతుంది, బట్టలు అవి ఉన్నాయి కదండి, అవన్నీ తీసి పక్కన పెట్టాను, వెళ్ళేటప్పుడు పట్టుకెళ్ళాం కదా కిందకి. ఈలోపు వాటర్ ట్యాంకు నీళ్ళు ఖాళీ అయిపోయినాయి. వాషింగ్ మిషన్లో వాటర్ అయిపోయింది వేయడం వల్ల మొత్తం ఖాళీ. అందులో చీరలు మామూలుగా వాషింగ్ మిషన్ 2 సార్లు పెట్టాల్సి వచ్చింది కదండి. ఇంకా గోరింట మొక్కను చూసారు, గోరింట కొయ్యాలండి, మళ్ళీ పాడైపోద్ది, కోసేస్తే పాత ఆకు అంతా మళ్ళీ కొత్తగా వస్తుంది కదా. ఇక్కడ చెన్నై మొక్క చూసారా, చెన్నై మొక్కకి ఇప్పుడు పువ్వులు పోస్తున్నాయండి సింపుల్గా 1 2 3 అన్నట్టుగాను. కానీ మంచి స్మెల్ వస్తుందండి. అది ఏమైనా పాదేమో పాదు అనుకుంటే అండి, సన్నజాజి పాదు ఎలాగో అలా ఉంటుంది అనుకుంటా. కానీ స్మెల్ మాత్రం సూపర్ ఉందండి. ఇవి ఇంకా దాన్ని చెయ్యాలండి, ఈ పాయింట్ ఉంది నేను క్లీన్ చేయవలసింది. సగం అయింది కదా అప్పుడు చేసినప్పుడు, ఇంకా సగం పూర్తి అవ్వలేదు, చెయ్యాలండి. ఇంకా ఈ మొక్క కిందన ఉన్న మొక్క తీసుకొచ్చి పైన పెట్టాను చూసారా, ఇది కూడా పువ్వులు పోస్తుంది 1 2 అన్నట్టు, ఎక్కువ కాదు. ఇంక సరే అని మీకు చూపిద్దాం కదా అని ఇంకా కిందకు వచ్చాను. వచ్చిన తర్వాత ఇంకా వాషింగ్ మిషన్ మళ్ళీ వేసాను, ముందు రోజు వేసాను, మళ్ళీ మరుసటి రోజు కూడా వేసానండి. అదే అండి, ఆ రోజు మంగళవారం నైట్ కూడా వేసాను. ఇంకా శారీస్ ఉన్నాయి, అవి చేత్తో ఉతకాలి. ఇంకొంచెం చేత్తో ఉతుకుదామని షాంపూ అది వేసాను, శారీస్ కదా. ఇంకా మా స్వీటీ చూడండి ఎలా చూస్తుందో, పక్కన వాషింగ్ మిషన్లో బట్టలు కూడా అయిపోవచ్చినాయిలేండి. ఇంకా అవి కూడా అయిపోతే మార్నింగ్ ఆరబెడతాను. కొబ్బరి చెక్కలోనండి అవి కట్ చేసేస్తాను. ఇంకోండి ఇవేమో సిల్వర్ వెండివి, ఇంకా లోపల పెట్టాలండి. బట్టలు ఒకటి మడతలు పెట్టాలి, ఇలాగ చిన్న చిన్న పనులు ఉన్నాయి. ఇక్కడ చేత్తో కూడా బట్టలు ఉతకడం అయిపోయింది, వాషింగ్ మిషన్ కూడా అయిపోవచ్చింది. ఇంకా పని అయినట్టేలేండి. కానీ ఐరన్ ఉన్నాయి బట్టలు అండి, చాలా ఉన్నాయండి బట్టలు, 1 2 కాదు, చాలా ఉన్నాయి. ఇంకా వాషింగ్ మిషన్ బట్టలు కూడా అయిపోయినాయి, ఆ 10 seconds కూడా అయిపోతే ఇంక బట్టలు అయిపోయినట్టే. ఇంక మళ్ళీ లోపలికి వచ్చి స్వీటీ ఏం చేస్తుందంటే చూడండి,
స్వీట్ ఇదిగోండి పడుకోనాడు చూస్తుంది. ఇంకా దానికి అన్నం పెట్టాను. చాలా టైం అయిపోయింది, ఈ పనిలో పడిపోయాను. దానికి అన్నం పెడితే అది వచ్చి చూసుకొని వెళ్ళిపోతుంది. చూడండి, దానికి నన్ను తినిపించమని అడుగుతుంది. సరేలే తినిపిస్తానులే అని చెప్పి ఇంకా అన్నం తినిపించేసాను. తిన్నది కదా, ఇంకా నేను గిన్నెలో కడుగుదాం కదా అని కడిగేస్తున్నాను. కడిగేసి ఇంకా పని క్లియర్ అయిపోతుందిలేండి. ఇంకా తను వచ్చే టైం కూడా అవుతుంది. ఇంకా నేను ఫ్రెష్ అవ్వాలి. అయిన తర్వాత ఇంకా మళ్ళీ స్వీటీ టిఫిన్ తింటుందేయండి. అన్నం తిన్నా సరే మేము టిఫిన్ చేస్తాం కదా, మంగళవారము టిఫినేనండి, ఒక పూట చేస్తాం భోజనం. నైట్ ఇంక టిఫినే, ఇంకా రోజు నైట్ టిఫినేలేండి. సండే ఒకరోజు 2 పూట్ల చేస్తాం, కానీ మిగతా అన్ని రోజులు 2 పూట్ల, ఒక పూట టిఫిన్, ఒక పూట రైస్ అండి. ఇంకా అందుకే గిన్నెలో అవన్నీ ఉంటే ఇంక మొత్తం కడిగేసాను. అవి కడిగేసి పక్కన పెట్టేసాను అనుకోండి, ఇంకా పెద్ద పని కూడా ఉండదు. ఇంకా టిఫినే కాబట్టి 2 ప్లేట్లు ఉంటాయేమో నైట్, ఇంకా అవి కూడా కడిగేసి పక్కన పెట్టేస్తే ఇంకా మార్నింగ్కి గిన్నెల పని ఏ పని కూడా ఉండదు. ఇంకా ఇవన్నీ టబ్లో వేసేస్తున్నానండి. ఇక్కడ తోమేసి మొత్తం ఇంకా అవన్నీ కడిగి టబ్లో వేసేస్తున్నాను. లేకపోతే పక్కన పెడితే స్టవ్ దగ్గర వాటర్ బయటకు వచ్చేస్తుంది, కానీ మళ్ళీ ఎందుకంటే టబ్ ఉంది కదా, టబ్లో వేసామనుకోండి మార్నింగ్కి చక్కగా ఆరిపోతాయి. ఇంకా క్లాత్తో తుడిచేసి మళ్ళీ పైన అన్నిట్లో సర్దిసుకోవచ్చు కదా అని ఇంక ఇలా టబ్లో వేసేస్తూ ఉంటాను. ఇంకేమైనా కింద వాటర్ ఉంటే కిందన అలా పోతాయి, మళ్ళీ ఒకసారి మాప్ పెట్టేస్తానండి, లేకపోతే మచ్చల కింద పడిపోద్ది కదా టైల్స్ మీద. అలాగే మర్చిపోయానండి, లాస్ట్లో గుర్తొచ్చింది ఈరోజు కూడాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఇలాగే ఉండాలని ఉంటుందని కోరుకుంటున్నాను. ఆ సపోర్ట్ వల్లే నాకు అప్పుడే 1000 దాటిందండి సబ్స్క్రైబర్స్. ఇంకా ఇంకా ఎక్కువ అవ్వాలనే కోరుకుంటున్నాను. అలాగే చేస్తారని కూడా చూస్తున్నానండి. మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఇలాగే ఉండాలి. ఇంకా గిన్నెలు కూడా కడగడం అయిపోయింది. ఆ సింక్ కూడా ఒకసారి కడిగేస్తాను శుభ్రంగా క్లీన్గా. చుట్టుపక్కలంతా కొంచెం కడిగేసాను అనుకోండి, స్టవ్ కింద ఎప్పుడు కడిగేస్తాను. కాకపోతే ఆ గిన్నెలు పడినప్పుడు కడిగినప్పుడు గట్రా వాటర్ పడుతుంది కదా, అందుకే ఒకసారి మళ్ళీ వాటర్ వేసేసి ఇంకా అలా మొత్తం క్లీన్ చేసేస్తాను. ఇంక సింక్ కూడా కడిగిస్తానండి. ఇంక పని కూడా అయిపోయింది. సింక్ వంటగదిలో పని కూడా అయిపోయింది. పాలు స్టవ్ మీద అక్కడ పెట్టాను, కొద్దిగా చల్లారవుతాయి కదా అని, వేడిగా ఉన్నాయి ఫ్రిడ్జ్లో పెట్టడానికి. ఇంకా గిన్నెలు కూడా ఇంకోండి ఈ టబ్లో వేసాను కదా, ఇంకా పక్కన పెట్టేస్తాను. ఇంకా వంటగదిలో పని ఏమి లేదు కూడాను మార్నింగ్కి. ఇంకా బట్టలు అవన్నీ ఇంకోండి మడతలు పెట్టాలి, పక్కన పెడతాను. లేకపోతే అప్పటికి చాలా టైం అయిపోయింది కదండి. కొబ్బరి చెక్కలు ఉంటే అవి ముక్కల కింద కట్ చేసి పక్కన పెట్టాను. ఇంకా తను వచ్చేసారు. వచ్చాక చూసారా స్వీట్ ఎలా చూస్తుందో. దానికి టిఫిన్ కావాలంటే అండి, దానికి పూరి అంటే ఇష్టం కదా, ఇంకోటి పూరి ఇడ్లీ ఇంకా టిఫిన్ చేసేస్తే దానికి కూడా పెట్టేస్తాము. ఉంటానండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను.